బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గండిపేట మండలంలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మన కిస్మత్పూర్ గ్రామంలో మన ఒక పేద మహిళ ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదివించే పరిస్థితి కూడా లేదు వాళ్ళది. మరి హాస్టల్లో చదివిస్తున్నారు. దయచేసి ఎందుకంటే వాళ్ళ కిడ్నీల బీమారి ఉంది ఆమెకు. 2 సంవత్సరాల సంది మన రేషన్ కార్డుకు అప్లై చేశారు మన ప్రజాపాలనలో. మరియు అక్కడ మన హైదరాబాద్లో మన సీఎం గెలిచిన కొత్తలో కూడా ప్రగతి భవన్లో కూడా అక్కడ కూడా అప్లై చేశారు వాళ్ళు. మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి రేషన్ కార్డు రాలేదు. మరి రేషన్ కార్డు ప్రజాపాలనలో ఏదైతే అప్లికేషన్ పెట్టారో దీంతో పాటు పెడతాన్నది వాళ్ళు ఇచ్చారు. దయచేసి ఎందుకంటే వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించాలి. ఎందుకంటే వాళ్ళ ఆపరేషన్ చేసుకోవడానికి డబ్బులు లేవు, తినడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఎందుకంటే తొందరగా వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తే వీటితో పాటు హెల్త్ కార్డు కూడా ఇచ్చారనుకో వాళ్ళ ఏదో హాస్పిటల్లో చూపించుకొని మన ఆరోగ్యశ్రీ పెట్టుకొని వాళ్ళకు న్యాయం చేసినట్టు మన కాంగ్రెస్ పెద్దలు దయచేసి వాళ్ళకు రేషన్ కార్డు తొందరగా ఇప్పించే మార్గం చూడాలి. ఎందుకంటే మన ఎన్నోసార్లు 2 సంవత్సరాల సార్లు మరి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే పాపం మొన్న చక్కెర వచ్చి కింద పడిపోయేదంట ఆమె, వాళ్ళ భర్త వాళ్ళు వచ్చి పిల్లలు వచ్చి ఏడుస్తున్నారు వాళ్ళు. దయచేసి వాళ్ళకి న్యాయం చేయాలన్నా. మరియు మన చింటూ అనే అబ్బాయి కిస్మత్పూర్లో వాళ్ళకి తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. మరి అబ్బాయి కూడా కిడ్నీల బీమారి ఉంది. దయచేసి వాళ్ళకు కూడా ఎవరు చూసుకునే పరిస్థితి లేదు అబ్బాయిది. మరి ఆ అబ్బాయికి కూడా కిడ్నీల బీమారి అందుకు ఆయన కూడా మన కాంగ్రెస్ పార్టీ సీఎం ఫండ్ మరి వాళ్ళకు అమ్మాయికి కానీ వీళ్ళకి కానీ వాళ్ళకు ఏమన్నా మన గవర్నమెంట్ నుంచి సాయం చేస్తే మన సీఎం ఫండ్కు దయచేసి వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే లేకపోతే వాళ్ళకు ప్రాణాలు పోయే అవకాశం ఉంది. దయచేసి మరి వాళ్ళకి ఏదో రూపంగా న్యాయం చేయాలి మన కాంగ్రెస్ పెద్దలు. మరియు మన కిస్మత్పూర్ పేదలకు మాత్రము మరి రేషన్ కార్డులు ఇవ్వాలి అందరికీ, మరియు హెల్త్ కార్డులు ఇవ్వాలి, మరి పింఛన్లు ఇవ్వాలి. మరి భర్త లేని వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు. మరి వీటితో పాటు ఇందిరమ్మ పట్టాలు కూడా ఇవ్వాలి. ప్రతి గ్రామంలో గండిపేట మండలంలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 500 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి వీటితో పాటు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. కాబట్టి అవి కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలి మన కాంగ్రెస్ పెద్దలు. ఎందుకంటే మన పార్టీకి చాలా కష్టపడ్డారు వాళ్ళు, మన కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే రేపు సర్పంచులు ఎంతోమంది ఓడిపోయారు. మరి మన రేపు కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉంటాయి, రేపు ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు రేపు గెలవాలి మన కాంగ్రెస్ వాళ్ళంటే. ఇవన్నీ మనం న్యాయం చేస్తేనే అవుతుంది. ఆడపిల్ల పెళ్ళి అయితే తులం బంగారం ఇవ్వాలి. మరి 2500 కూడా మహిళలకు ఇచ్చే ఏర్పాటు చేయాలి. మన గవర్నమెంట్ ల్యాండ్ ఎన్నో ఉంటాయి మన దగ్గర. మరి వాళ్ళకు ఇప్పుడు మొన్నటిదాకా కరోనా వచ్చింది. ఎందుకంటే వాకింగ్ చేయడానికి ఒక 5-10 ఎకరాలు మరి ప్రతి గ్రామంలో వాళ్ళకు ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ ల్యాండ్ మరి ప్రతి గ్రామంలో అలా చేస్తే, ఎందుకంటే మనకు వాకింగ్ చేయడానికి ఎప్పటికీ మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నట్టు ఆ విలేజ్లో ఒక పేరు ఉంటుంది. దయచేసి ఎందుకంటే మన స్పోర్ట్స్ అన్నీ ఆడుకుంటారు అందులోనే. ప్రతి గ్రామంలో అలాంటివి ఇవ్వాలి. మన్నేమో నెక్స్ట్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై హింద్.